నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐతా చిరంజీవి ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ బి చంద్రశేఖర్, సనత్ నగర్ ఎస్సీ సెల్ కన్వీనర్ జిఎల్ రమేష్ బాబు సారథ్యంలో ఆర్పీ రోడ్లోని జబర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు మహానీయుల విగ్రహాల వద్ద ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని వెంటనే అధికార దిశగా అడుగులు వేస్తామని అసెంబ్లీ హాల్లో ఈ హామీ ఇచ్చినందుకు మహానీయుల విగ్రహాలకు ముందుగా పాలాభిషేకం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని కూడా పాలాభిషేకం చేసి బాణసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. దళితుల అభ్యున్నతికి రేవంత్ రెడ్డి ముందు నుండి సహకరిస్తున్నారని సుప్రీంకోర్టులో తీర్పు వెలువడిన వెంటనే అసెంబ్లీలో ఆమోదం పలకడం పట్ల హర్షం వ్యక్తపరిచారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ రాష్ట్రం మద్దతు ప్రకటించడం చాలా గొప్ప విషయమని ఈ సందర్భంగా వారు తెలిపారు. దశాబ్దాలుగా మన ఎస్సీ వర్గం కోసం పోరాటం చేస్తున్నటువంటి దళిత నాయకులందరూ మళ్ళీ ఈరోజు ఏదైతే మన సుప్రీంకోర్టులో 6 మంది జడ్జితో కూడిన సమావేశాన్ని ఈరోజు ఆమోదం తెలపడంతో కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా రేవంత్ రెడ్డి గారు కూడా తొందరగా స్పందించారు. దానికోసం మేము బన్సీలాల్పేట్ డివిజన్లో మహానీయుల విగ్రహాల వద్ద పాలాభిషేకం చేయడం జరిగింది. అందరి దళిత తరఫు నుంచి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై భీమ్. ఈరోజు ఎంతో సంతోషకరమైన విషయం. ఎస్సీ వర్గీకరణ ఎంతో గొప్పగా ఫస్ట్ మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఆమోదించిండు. ఇక్కడ వచ్చే వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇది చేసినందుకు మా అందరికీ కార్యకర్తలకు ఎస్సీ ఎస్టీ వర్గీకుల అందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి అలా పాలతో మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మేము పాలాభిషేకం చేయడం జరిగింది. బాబు జగజీవన్ రామ్ గారికి కూడా మేము పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది చాలా సంతోషం. ఇది మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు 7 మంది జడ్జులతోని ఈ యొక్క సందర్భం ఈరోజు తీసుకొచ్చిండ్రంటే చాలా సంతోషం ఉంది. జై భీమ్, జై కాంగ్రెస్. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.